మీకు త్రిష ఇష్టమా అనుష్క ఇష్టమా? మనకెప్పుడు ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్ ఇంపోర్ట్ చేసుకున్న బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు ఓన్లీ మ్యూజిక్ అయితే ఉంటుంది. ఇక్కడ మీకు మధ్యలో మీకు అయితే లిరిక్స్ అయితే ఉంటాయి. ఈ లిరిక్స్ సంబంధించిన ఫాంట్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడికి యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మీకు వీడియో స్టార్టింగ్ అయితే వచ్చేసుకొని కింద ప్లస్ని సెలెక్ట్ చేసుకొని మిడ్ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. ఫ్రెండ్స్ మీకు స్టార్టింగ్లో ఒక డైలాగ్ అయితే ఉంటుంది. డైలాగ్ సంబంధించిన ఫొటోస్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఫొటోస్ ఇక్కడ 2 ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఒకటి త్రిష ఫోటోను అలాగే ఒక అనుష్క ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు స్టార్టింగ్లో త్రిష ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకొని పైన మీరు 3 డాట్ పిన్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ అయితే తెచ్చేసుకోండి. ఈ ఫోటో యొక్క నెక్స్ట్ బీట్ మార్క్ ఎక్కడైతే ఉందో అక్కడ తెచ్చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇదే ఫోటోని గట్టిగా అయితే ప్రెస్ చేసి కిందికి అయితే డ్రా చేసుకోండి. ఈ విధంగా మ్యూజిక్ పైకి వచ్చేలాగైతే అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మీకు మళ్ళీ మీరు బీట్ మార్క్ దగ్గర తెచ్చేసుకున్న తర్వాత మళ్ళీ కింద పర్సన్ సెలెక్ట్ చేసుకొని మిడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి. ఈ విధంగా ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత 3 డాట్ పిన్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే ఇచ్చేసుకోండి. ఇక్కడ నుంచి మళ్ళీ మీరు గట్టిగా అయితే ప్రెస్ చేసి కిందికి అయితే డ్రాగ్ చేసుకోండి. ఈ విధంగా డ్రాగ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసుకొని ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. ఈ విధంగా మీరు ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మీరు నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్ ఎండింగ్ అయితే వచ్చేసుకోండి. ఇక్కడ నుంచి మీరు ఎవరి ఫొటోస్ అయితే పెట్టి ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో వారి ఫొటోస్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు కింద ప్లస్ని సెలెక్ట్ చేసుకొని మిడ్ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. మీరు యాడ్ చేసుకోవాలనుకుంటున్న వారి ఫొటోస్ అయితే ఇక్కడ నుంచి అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఈ విధంగా అయితే ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకొని పైన మీరు 3 డాట్ పిన్ సెలెక్ట్ చేసుకొని ఫిల్ కంపోజిషన్ ఏరియా అయితే ఇచ్చేసుకోండి. నెక్స్ట్ బీట్ మార్క్ దగ్గర వచ్చేసుకొని ఎక్స్ట్రా పార్ట్ అయితే కట్ చేసుకోండి. మళ్ళీ కింద పర్సన్ సెలెక్ట్ చేసుకొని మిడ్ యాప్ని సెలెక్ట్ చేసుకోండి. ఇంకో ఫోటో అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరు రెగ్యులర్గా అనేది వీడియో ఇంట్రోకి అయితే ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో ఇంట్రోకి అయితే నేనైతే యాడ్ చేసి ఎందుకంటే వీడియో అయితే పొద్ది అందుకోసం నేనైతే వీడితో కొద్దిగా స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్స్. వీడితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు చూసుకొచ్చుకునే ఫొటోస్ అయితే వీడియో ఇంట్రోకి అయితే యాడ్ చేసుకున్నాను. మీరు ఇదే విధంగా అయితే వీడియో ఇంట్రోకి అయితే ఫొటోస్ అయితే యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు మొత్తం ఫొటోస్ అని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ మీకు డిస్క్రిప్షన్లో షేక్ ఎఫెక్ట్ తీస్తే దాంతో ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఫస్ట్ ఫోటో పిన్ సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెండ్ వచ్చేసి ఇక్కడ నుంచి మీరు కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసుకున్న తర్వాత మళ్ళీ మనము బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత స్టార్టింగ్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు స్టార్టింగ్ ఫొటోస్ దగ్గరతో సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్ ఫస్ట్ ఫోటో పైన ఎఫెక్ట్ పైన సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నుంచి అయితే పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ అనేది. ఈ విధంగా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. సెకండ్ ఎఫెక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీరు సెకండ్ ఎఫెక్ట్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెండ్ వచ్చేసి లెఫ్ట్ 3 డాట్స్ పెండ్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. సారీ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. బీట్ మార్క్ ఓపెన్ చేసుకున్న తర్వాత సెకండ్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. ఎఫెక్ట్స్ పెండ్ వచ్చేసి లెఫ్ట్ 3 డాట్స్ పెండ్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. ఈ సెకండ్ ఎఫెక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. బ్యాక్ అయితే వచ్చేసుకున్న తర్వాత మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా మీరు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మీరు ఈ టెక్స్ట్ దగ్గర సెలెక్ట్ చేసుకొని టెక్స్ట్ కింద ఉన్న లేయర్ పైన సెలెక్ట్ చేసుకొని అంటే కింద ఉన్న టెక్స్ట్ పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెండ్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకోండి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎఫెక్ట్ పేస్ట్ చేసుకోండి బీట్ మార్క్లో వచ్చేసి. ఈ విధంగా మీరు పైన టెక్స్ట్ కూడా ఇదే విధంగా అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మీరు మళ్ళీ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని ఇక్కడ మీరు ఈ 2 టెక్స్ట్ కూడా సేమ్ ఫ్రెండ్స్ కింద నుంచి అయితే మీరు కాపీ చేసుకోవాలి. కాపీ చేసుకొని ఎఫెక్ట్ యాడ్ చేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్ ఇక్కడ మళ్ళీ మీరు 3 ఫొటోస్ అయితే ఉంటాయి. ఇందులో మీరు ఈ ఫస్ట్ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెండ్ వచ్చేసి లెఫ్ట్ 3 డాట్స్ పెండ్ వచ్చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకొని బ్యాక్ అయితే వచ్చేసుకోవాలి. బ్యాక్ అయితే వచ్చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు టైమింగ్ చెప్తాను ఫ్రెండ్స్. టైమింగ్ ప్రకారం యాడ్ చేసుకోండి. ఇక్కడ మీరు 6.0702 మిల్లీ సెకండ్స్ దగ్గర వచ్చిన తర్వాత ఇక్కడ మీకు ఫోటో అయితే ఉంటుంది. ఈ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెండ్ వచ్చేసి లెఫ్ట్ 3 డాట్స్ పెండ్ వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి. బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు షేక్ ఎఫెక్ట్ మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి. షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇందులో మీకు ఈ లాస్ట్లో ఉన్న ఫోటో పైన సెలెక్ట్ చేసుకోండి. లాస్ట్లో ఉన్న ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పెండ్ వచ్చేసి కాపీ అయితే చేసుకోండి ఎఫెక్ట్స్ అనేటివి. ఈ విధంగా మీరు కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు ఇక్కడ లాస్ట్కి అయితే వచ్చేసుకోండి. లాస్ట్లో ఈ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోండి. లాస్ట్లో అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ మీరు చిన్న ఫొటోస్కి
మీకు ఈ టైమింగ్ చెప్తాను ఫ్రెండ్స్. ఈ లిరిక్స్ ఎండ్ అయిన తర్వాత 2 ఫొటోస్కి అయితే రెగ్యులర్గా ఈ ఫోటో అయితే యాడ్ చేసుకోవాలి. ఈ ఎఫెక్ట్ అనేది ఈ ఎఫెక్ట్ అనేది 3 ఫొటోస్కి అయితే యాడ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. స్టార్టింగ్లో లిరిక్స్ ఎండింగ్ తర్వాత 2, తర్వాత లాస్ట్లో ఒక ఫోటో యాడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసుకోండి. మళ్ళీ మీరు షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకొని చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు చిన్న చిన్న ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని సెలెక్ట్ చేసుకొని కాపీ అయితే చేసుకోండి. కాపీ చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చేసుకోండి. బీట్ మార్క్ అయితే ఓపెన్ చేసుకొని ఇక్కడ మీకు చిన్న ఫొటోస్ ఏదైతే ఉంటాయో వాటన్నిటికీ అయితే ఈ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని ఎఫెక్ట్స్ పైన వచ్చేసి లెఫ్ట్ 3 పైన వచ్చేసి పేస్ట్ ఎఫెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలా మీరు అన్ని ఫొటోస్కి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తానికి ఎడిటింగ్ అయితే కంప్లీట్ ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు సేవ్ చేసుకుంటే పైన షేర్ సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ పైన సెలెక్ట్ చేసుకున్నట్టే వీడియో సేవ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇంకో మంచి చూడతాం అనుకుందాం. బాయ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.